పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద చేసిన ఎయిర్ స్ట్రైక్స్ దీనికి సంబంధించి ఒక 2 వీడియోస్లో మాట్లాడాము. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా రిటాలియేట్ చేశారు. సో ఇవాళ ఆ పరిస్థితి ఏంటంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దానికి సంబంధించిన ఉన్నత అధికారి మీకు రణ్ధీర్ జైస్వాల్ని అంటారు. సో ఈయన ఓపెన్గా తాలిబాన్కి సపోర్ట్గా ఒక ప్రెస్ మీట్ అనేది ఆర్గనైజ్ చేశారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మన ఛానల్లో అలాగే ఎంతోమంది మిత్రులు మాట్లాడుతున్నారు. కానీ ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అని ఉంటుంది కదా, వాళ్ళు పాకిస్తాన్ చేస్తున్న ఈ ఎయిర్ స్ట్రైక్స్ ఇదే మామూలు విషయం కాదు కదండి. మీరు ఇంకొక దేశం మీద మీ విమానాలతో వెళ్ళి వాళ్ళ మీద బాంబులు విసరడం అనేది మామూలు విషయం కాదు. కానీ మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఒక వెస్టర్న్ కంట్రీ అన్నారు అనుకోండి, వాళ్ళు రష్యాపై ఎలాంటి క్యాంపెయిన్ చేస్తున్నారు. హెడ్లైన్స్లో మీకు వార్తలు, మీకు రష్యా వాళ్ళు ఒక 10 స్ట్రైకులు చేస్తే 100 స్ట్రైకులు చేశారు, రష్యా వాళ్ళు చాలా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, వ్లాదిమిర్ పుతిన్ ఒక నరరూప రాక్షసుడు, ఇలాంటి నేరేటివ్స్ కనిపిస్తాయి. కానీ పాకిస్తాన్ మన శత్రు దేశం. మీకు వాళ్ళ దేశంలో ఏం జరిగినా, ఏ దారుణాలు జరిగినా దానికి ఒకే ఒక దేశమే కారణము, అది భారత్. అంటే బలూచిస్తాన్లో ఇవాళ తీవ్రవాదము, దానికి భారతే కారణం. అంటే మనమే ఆయుధాలు ఇస్తున్నాము, మనమే వాళ్ళకి డబ్బు ఇచ్చి పాకిస్తాన్ మీద వెళ్ళి ఇలా దాడులు చేయండి అని మనం చెప్తున్నాం. అలాగే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, సో వీళ్ళ వెనుక ఎవరున్నారు? భారత్, రా ఏజెంట్లు, అజిత్ దోవెల్ గారు, ఇదంతా కూడా అజిత్ దోవెల్ చేస్తున్న ప్లాన్. ఇలాంటి నేరేటివ్స్ అనేది పాకిస్తాన్ నుంచి వరస పెట్టి, ఇందులో నిజము ఎంత అబద్ధం ఎంత వాడు పట్టించుకోడండి. ఫ్రెండ్స్, మీరు ఒక విషయాన్ని గమనించారనుకోండి, బ్రిటిష్ వాడు మన దేశంలోకి వచ్చినప్పుడు మన పాపులేషన్ ఒక 18 కోట్లు ఉండొచ్చు. వాడు ఒక 20,000 మంది 25,000 మందితో వచ్చాడు. ఎలా పాలించగలిగాడు? మనకు ఉన్న ఈ నీతి నియమాలు, ఇప్పుడు శత్రువు వద్ద ఆయుధాలు లేదు అన్నప్పుడు వాడి మీద మనం దాడులు చెయ్యం. ఒక మహిళ అన్నప్పుడు ఆవిడ మీద ఎటువంటి పోరు అనేది మనం ప్రకటించాం. పిల్లలు అన్నప్పుడు శత్రువు పిల్లలే ఉన్నా కూడా ఆదరిస్తాం. సో ఇదంతా ఏంటి? మన యుద్ధ నీతిలో భాగం. మనము ఏంటంటే ధర్మయుద్ధము చేయడానికే ప్రయత్నాలు చేస్తాం. వాళ్లకు అలాంటివి ఏమి ఉండదండి. ఇవాళైనా మనం మారాలి. అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఇంతలాంటి దాడులు చేస్తున్నప్పుడు మన వైపు, మన మీడియా వైపు ఏ లెవెల్లో ప్రచారం జరగాలి అంటే ప్రపంచమంతా పాకిస్తాన్ని ఖండించాలి. ఎందుకు? వాడేం చెప్తున్నాడు? మేము తాలిబాన్ మీద దాడులు చేయడానికి ఇలాగే ఎయిర్ స్ట్రైక్స్ చేశాము. కానీ అక్కడ ఏం జరిగింది? 46 మంది మరణించారండి. మీకు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వము ఆధారాలు ఇస్తున్నారు. అక్కడ ఎవరున్నారు? మహిళలు, పిల్లలు ఉన్నారు. వాళ్ళ మీద దాడులు చేసి మేము తాలిబాన్పై చాలా పెద్ద లెవెల్లో ఇలా వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ఎయిర్ స్ట్రైక్స్ చేశామని చెప్పి పాకిస్తాన్ వాడు ఒక రాంగ్ నెరేటివ్, అంటే ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడానికి మీకు ఇదే పని చేస్తాడు. సో మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలాంటి వార్తలను కరెక్ట్గా కవర్ చెయ్యరు. వీళ్ళు ఎక్కడో బిగ్ బాస్ అంటారు, మీకేదో పుష్ప 2 అంటారు. ఇలాంటి విషయాల మీద చేసే ఫోకస్ మీకు పాకిస్తాన్ మీద మనం చెయ్యకపోవడము మన యొక్క చాలా పెద్ద వీక్నెస్. దాంతో ఇవాళ చేసేది లేక మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నత అధికారి లిటరల్గా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మహిళలు, పిల్లలు వాళ్ళ మీద దాడులు చేసి, అంటే ఆఫ్ఘనిస్తాన్ పౌరుల మీద దాడులు చేసి మేము తీవ్రవాదంపై ప్రతీకారము తీర్చుకున్నాము అని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది కదా. ఈ పాకిస్తాన్ యొక్క తీరు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. వాళ్ళ దేశములో నానా దారుణాలు జరుగుతాయి. వాటికంతా కూడా కారణము భారత్ అంటారు, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ అంటారు. ఇదే కదా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ మాటలను ఇంకా ఈ ప్రపంచము ఎంతకాలం నమ్ముతుంది? మనం క్లియర్గా అడిగాం. దాంతో ఇవాళ మీకు ప్రముఖ పత్రికలంతా కూడా ఈయన చెప్పారు కదా, కాబట్టి వీళ్ళు ఈ నేరేటివ్ అనేది రాస్తున్నారు. కానీ ఏంటి? మీరు ముందే, మనము గత 10 రోజుల నుంచే దీని గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడతాము? పాకిస్తాన్ ఒక చెత్త దేశము, ఎటువంటి బాధ్యత లేని దేశము. ఇది ప్రపంచానికి చెప్పాలి. ఇది మన డ్యూటీ. చేస్తున్నామా? చేయడం లేదు. కనీసం ఇవాళ మన ఎక్స్టర్నల్ మినిస్ట్రీ నుంచి ఇలాంటి వార్తలు అండ్ స్టేట్మెంట్స్ రావడంతో ఎక్కడికక్కడ వీళ్ళు రాస్తున్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే, ఇమ్రాన్ ఖాన్ అన్నప్పుడు భారత్ యొక్క ఏజెంట్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారతే వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే ఈ స్థాయిలో దాడులు ఉన్నాయి.
మరి అలాగే తెహ్రీక్ తాలిబాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్, వీళ్ళని భారత్ కలిపేసి మా మీద ఒక యుద్ధం ప్రకటించారు. ఆ వాఘా కారిడార్ను ఏదో ఒక రకంగా భారత్ తన కంట్రోల్లో తీసుకోవాలనుకుంటుంది. ఇలాంటి నేరేటివ్స్, ఇలాంటి స్టోరీస్, ఇలాంటి ఆర్టికల్స్ వరస పెట్టి పాకిస్తాన్ మీడియా రాస్తూనే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము? అలా చేయడం లేదు. మరి నిజంగానే పాకిస్తాన్ యొక్క ఆలోచన విధానము అన్నారనుకోండి, ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. టర్కీలో మీకు భూకంపం వచ్చింది కదా, సో వాళ్ళకి పాకిస్తాన్ సహాయం చేస్తామని ఇమీడియట్గా అనౌన్స్ చేసి వాళ్ళ వద్ద ఉండే బెడ్షీట్స్, టెంట్లు, మందులు, అలాగే అక్కడ ఉండే ప్రజల కోసము దుస్తులు, ఇదంతా ఇమీడియట్గా పాకిస్తాన్ పంపించింది. టర్కీ వాడు కూడా చూసారా మా మిత్రుడు ఎంత గొప్పవాడు, మాకు ఇన్నిన్ని రకాల మీకు సహాయం చేశాడు అన్నారు. మనం ఆపరేషన్ దోస్త్ అని చెప్పి ఫస్ట్ మన విమానమే అక్కడ ఉంది. అయినా కూడా టర్కీ వాడేం మాట్లాడతాడు, పాకిస్తాన్ వాళ్ళే ఇదంతా చేశారు. ఫైనల్గా తేలింది ఏంటండి, పాకిస్తాన్లో వరదలు వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్ మనల్ని రిక్వెస్ట్ చేశారు, వాడిని ఆదుకోండి, పొరుగు దేశము కదా, ప్రజలు కదా అంటే మనము పంపిన బెడ్షీట్స్, మన మందులు, మన టెంటులు, మన దుస్తులు వీటినంతా ప్రజలకు ఇవ్వకుండా గొడౌన్స్లో పెట్టుకొని తరువాత అమ్ముకొని మిగిలిన వాటిని తీసుకువెళ్ళి టర్కీకి ఇచ్చాడు. అంటే ప్రజలు అన్నప్పుడు పాకిస్తాన్లో ఎంత చీప్గా చూస్తారు అంటే, ఒకవైపేమో ప్రభుత్వం అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళండి, సరే వీడికి సహాయం చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఒక $1 బిలియన్ అమెరికన్ డాలర్స్ పంపించారు అనుకోండి, ఏం చేస్తాడు? ఒకవైపేమో పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు తినేస్తారు, ఇంకొక వైపు పొలిటీషియన్స్ వీళ్ళు పూర్తిగా మింగేస్తారు. ప్రజల దాకా ఎప్పుడూ కూడా ₹1 అనేది పాకిస్తాన్లో రాదు. ఇప్పుడు ఈ అరబ్ దేశాలు వీళ్ళందరూ ఏం చేశారు, అయ్యో మన బ్రదర్ కదా, పాకిస్తాన్ కదా, మన ఇస్లామిక్ దేశము కదా, నివసించే వాళ్ళందరూ ముస్లింలే కదా అని చెప్పి ఎంతలా సహాయం చేశారంటే, ఎప్పుడు వాళ్ళు ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అనేవి చేపట్టనే లేదు. పాకిస్తాన్ మిలిటరీ టోటల్గా మింగేస్తూ ఉంటుంది. సో ఇదంతా గమనించే వాళ్ళు సహాయం చేయడం మానేశారు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎంత దారుణమైన ఒక దేశమో మనం ఎంత చెప్పాలో అంత చెప్పాలి, ఎంత మాట్లాడాలో మాట్లాడాలి. పెద్ద పెద్ద డిబేట్లు పెట్టుకొని ఇంత దారుణం పాకిస్తాన్ చేస్తుంది కదా, దీన్ని ఆపాలి కదా, అమెరికా, రష్యా లాంటి దేశాలు ఎందుకు అడగరు? ఇదంతా కూడా హై లెవెల్లో మనము క్యాంపెయిన్ చేసినప్పుడు పాకిస్తాన్ వాడు ఆలోచనలో పడిపోతాడు. ఓహో, భారత్ మీడియా ఇంత స్ట్రాంగ్గా ఉంది. కానీ మీరు గమనించారంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద చేసిన ఈ ఎయిర్ స్ట్రైక్స్ ఎక్కడో చిన్నగా రాస్తారు తప్ప పెద్ద లెవెల్లో ఈ ప్రచారం జరగాలి అనేదే నా కోరిక. ఇలా చేయడం వలన వీడి యొక్క ఆగడాలు చైనాతో కలిసిపోయి, ఈ బంగ్లాదేశ్తో కలిసిపోయి వాడు మనల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. దీనిని అంతా ఒక స్ట్రాటజికల్గా, అంటే మనం 4 పిల్లర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, అందులో మీడియా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లర్ని అంటున్నాం కదా. ఒక ఫౌండేషన్ అన్నప్పుడు మీడియా యొక్క రోల్ ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, మన శత్రు దేశాలను ఎండగట్టడంలో మీడియా యొక్క పాత్ర అనేది చాలా చాలా ముఖ్యము. అలాంటి నేరేటివ్ ఇవాళ రావాలి నేనైతే కోరుకుంటున్నాను. ఎటొచ్చి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా చాలా క్లియర్గా ఎప్పుడు పాకిస్తాన్ ఇంతేనండి, వాళ్ళ దేశంలో ఏం జరిగినా కూడా మనల్నే బ్లేమ్ చేస్తారు, ఇవాళ తాలిబాన్ని కూడా మనతో కలుపుకుంటున్నారు అన్నారు. కానీ మనం ఓపెన్గా తాలిబాన్కి సపోర్ట్గా నిలబడము ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వాళ్ళు తీవ్రవాదులు అంటారు, అయినా కూడా మనము వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాము. పాకిస్తాన్ చేసింది చాలా దారుణం అని చెప్పి మనం మాట్లాడుతున్నాము. అంటే మన ప్రభుత్వం యొక్క వైఖరిని గమనించి మీడియా కూడా కరెక్ట్గా అలాంటి స్టాండ్స్ తీసుకోవాలని నేనైతే కోరుకున్నాను. మరి దీని మీద అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.